ఇరిగేషన్ శాఖ సేవా దృక్పథంతో పనిచేస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. విజయవాడ రైతు శిక్షణా కేంద్రంలో ఏపీ ఇరిగేషన్ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 2025 సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబులతో కలిసి ఆవిష్కరించడం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. మరి అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతలు ఎవరైతే ఉన్నారో మరి అన్నదాతలకి ఆ సాగునీరు అందించి ఈ దేశానికి ప్రపంచానికి కడుపు నింపేటువంటి మరి కార్యక్రమంలో భాగస్వాములు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావడం కూడా అంటే ఈ రకంగా ఏ కోణంలో చూసినా కూడా ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఒక సేవా దృక్పథం. మరి ఇటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు మన మీద కూడా చాలా గురుతరమైనటువంటి బాధ్యత. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రమైన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైన ఇరిగేషన్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి మరి నాయకులు ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా. మరి దురదృష్టవశాత్తు మరి గత 19, 24, 5 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి నష్టం ఇరిగేషన్ శాఖకు ఒక విధ్వంసంగా గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అందుకు ప్రత్యక్షంగా మేము కూడా చూసాం. 5 సంవత్సరాల్లో కనీసం మెయింటెనెన్స్ అంటే కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ లేదా ప్రాజెక్ట్ కానీ రిజర్వాయర్స్ కానీ ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టినా కూడా మినిమం మెయింటెనెన్స్ ప్రతి సంవత్సరం చేయకపోతే అవి ఎంత నష్టపోతాయో గత 5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసినటువంటి స్థితి. మరి అటు గుడ్లగమ్మ గేట్లు కొట్టుకుపోవడం దగ్గర నుంచి అన్నమయ్య ప్రాజెక్టు పోవడం దగ్గర నుంచి డయాఫ్రమ్ వాళ్ళ ధ్వంసం దగ్గర నుంచి ఇట్లా ఎంతో విధ్వంసం. మరి దయవుంచి అందరూ కూడా బాధ్యతను మనం గుర్తుపెట్టుకొని గత 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చాలి. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు ఏవైతే మనకి ఎక్స్పెక్టేషన్ మన మీద ఉందో దాన్ని రీచ్ అయ్యేటువంటి విధంగా మనం పనిచేసేటువంటి విధంగా ఉండాలి. అందులో కూడా పర్టికులర్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరిగేషన్ మీద మరి చాలా మరి ఆయన సమయాన్ని దీని మీదే 50% పెట్టుకుంటూ అందులో కూడా పర్టికులర్గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు మరి ఖచ్చితంగా రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకుని పోలవరం ప్రాజెక్టు కానీ అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ నుంచి లెఫ్ట్ కెనాల్ని కూడా మనం వెంటనే మరి క్లియర్ చేసుకుని రేపు 2025 జూన్, జూలై కల్లా ఉత్తరాంధ్రకైనా నీరు తీసుకెళ్లాలనేటువంటి ఆయన ఆలోచన కానీ అదేవిధంగా ఏదైతే హంద్రీనివా మరి రాయలసీమకు లైఫ్ లైన్ ఏదైతే ఉందో మరి దాన్ని కూడా రేపు 2025 జూలై కల్లా దాన్ని కూడా నీరు మరి చివరి వరకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కానీ అత్యంత వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లా వెలిగొండ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి చేసి ఆ యొక్క ప్రకాశం జిల్లాకి సాగునీరు, త్రాగునీరు అందించాలనేటువంటి ఆలోచనతో కానీ మరి చింతలపూడి ప్రాజెక్టు అది కూడా మేము వెంటనే క్లియర్ చేయాలని అనుకున్నప్పటికి కూడా గత ప్రభుత్వం చేసినటువంటి పాపం అది వేళ శాపంగా. ఎందుకంటే వట్టి వసంత్ కుమార్ ఆయన మరి సుప్రీంకోర్టులో ఆ యొక్క చింతలపూడి మీద కేసు వేస్తే ఆ రోజు చాలా క్లియర్గా డైరెక్షన్ ఒక 3 నెలల్లో ఈసీ క్లియరెన్స్ తీసుకోండి లేదంటే ఆ యొక్క ప్రాజెక్ట్ని నిలిపేయండి అంటే గత ప్రభుత్వం ప్రాజెక్ట్ని నిలిపేసింది తప్ప ఆ 3 నెలల్లో తీసుకోమన్న క్లియరెన్స్ తీసుకోకపోవడంతో ఆ చింతలపూడి ప్రశ్నార్థకమైనటువంటి స్థితిలో మళ్ళీ దాన్ని అట్లా ఈసీ క్లియరెన్స్ తీసుకుని ఆ చింతలపూడిని కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన కానీ అంటే ఇట్లా చాలా ప్రయారిటీస్ ఈ ప్రభుత్వానికి ఉన్నాయి. ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు కదా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా 1 year 2 yearsలోనే ఇవి టార్గెట్ పెట్టుకుని ఇవి క్లియర్ చేసి వీటి తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ మళ్ళీ లాస్ట్ 3, 4th year మళ్ళీ కొత్తవి తీసుకోవాలనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా 1 year 2 yearsలోనే కంప్లీట్ చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేయాలనేటువంటి విధానంతో ఏదైతే వెళ్తున్నామో దానికి ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలు ఉన్నప్పుడే మరి ఇందులో హీరో అంటే చంద్రబాబు నాయుడు గారు లేదా మేమే కాదు, ఇవన్నీ పూర్తవుతే ఇవన్నీ కూడా నిజమైనటువంటి హీరోలు మీరే అందరూ కూడా ఈ ప్రాజెక్టులకి. మరి ఈరోజు ఈ యొక్క డైరీ ఆవిష్కరణ సందర్భంగా మన ఎన్జిఓ అసోసియేషన్కి సంబంధించి కూడా మరి అనేకమైనటువంటి సమస్యలు కూడా ఈరోజు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ రికగ్నైజేషన్, ఎందుకంటే మనం 30-40 years నుంచి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్
మంచి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. అని చేత ఖచ్చితంగా జీఏడీతో అవసరమైతే మీతో కలిపి నేను కూడా పోరాడైనా సరే ఆ రికగ్నైజేషన్ ఏదైతే ఉందో మరి డిపార్ట్మెంట్కి ఇచ్చేటువంటి విధంగా నేను కూడా మీతో పాటు కలిసి పనిచేస్తామని, అదేవిధంగా ఏదైతే మరి సూపర్ మెమరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ లింగంగుంట్ల సర్కిల్ ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా 1 by 1 అన్నీ కూడా నేను కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వంశధార ప్రాజెక్టులో మరి అక్కడ కూడా ఏదైతే పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కానీ 1 by 1 ఏవైతే మీరు ఇచ్చినటువంటివన్నీ కూడా 1 by 1 చూసి మళ్ళీ మీ అసోసియేషన్ నాయకులతో కూడా కూర్చుని ఇందులో ఎన్ని మ్యాక్సిమం మరి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ కూడా డైరీ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ 1 yearలో మనం ఏం సాధించామనేది కూడా ఒక టార్గెట్ కూడా అశోక్ బాబు ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మీరు మేము కలిసి సంతోషంగా ఆనందంగా, ఎందుకంటే మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉంటేనే మాకు కూడా పనులు కూడా ఆనందంగా సంతోషంగా కలుగుతాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి ఒక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి జలవనరులకి మాత్రమే ఉంది. అందులోనూ కూడా విడిపోయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ ఈ 13 ఉమ్మడి జిల్లాలు కూడా పూర్తిగా వ్యవసాయక ఆధారమైనటువంటి జిల్లాలు. కాబట్టి ఖచ్చితంగా మీరు సంతోషంగా ఉంటేనే ఈరోజు ఈ రాష్ట్రం కూడా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీతో కలిసి మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.